హైదరాబాద్లో రెడ్ లైట్ ఏరియా. ఇది ఎక్కడంటే మన విజయవాడ హైవేకి ఆటోనగర్ నుంచి హైత్-నగర్కు వెళ్ళే దారిలో ఆటోనగర్ నుంచి హైత్-నగర్ వరకు మొత్తం ఇదే జరుగుతుందంట గాయ్స్. చూడండి, ఒకటి వస్తే ఇంకోటి రేట్లు మాట్లాడుకుంటారు, ఇంకోటి వస్తూనే ఉంటారు, ఇంకోటి పోతూనే ఉంటాడు. నైట్ అయితే చాలంట, నైట్ అయితే చాలు ఇదే జరుగుతూ ఉంటుందంట. ఇక్కడ ఆటో ఆయనకి 50 to 60 ఏజ్ ఉండొచ్చు. ఆయన కూడా వదులుతలేడు. ఈ ఏరియాలో ఎక్కువ మంది ట్రాన్స్జెండర్సే ఉన్నారు. వీళ్ళ దగ్గర అంటే ఆంటీ అయినా ట్రాన్స్జెండర్స్ దగ్గర పోయేటప్పుడు ఇంత సేఫ్టీ యూజ్ చేసిన కొన్నిసార్లు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ హెచ్ఐవి మీకు సోకితే మీ ఫ్యామిలీ అంతా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 10-15 నిమిషాల ఎంజాయ్మెంట్ కోసం ఫ్యామిలీ మొత్తం రిస్క్లో పెట్టకండి. ఇప్పటికే మన తెలంగాణ అండ్ ఆంధ్ర ఇప్పటికే చాలా కేసులు పెరిగినాయి. హెచ్ఐవి కేసెస్ చాలా పెరిగినాయి. కొన్నిసార్లు సేఫ్టీ యూజ్ చేసిన జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది, సోకుతూనే ఉంటాయి. కాబట్టి ఆ రిస్క్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్త వహించిన వచ్చేది వస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం రిస్క్లో పడుతుంది. కాబట్టి సోచో వాయిస్. ఈ ఏరియాలో నైట్ 10 దాటితే చాలంట, నైట్ మొత్తం ఇదే జరుగుతుందంట. మొత్తం ట్రాన్స్జెండర్స్ ఆంటీస్ అందరు వీళ్ళే. ఒకరు వస్తూనే ఉంటారు, ఒకరు పోతూనే ఉంటారు. ఒకడు వస్తూనే ఉండు రేట్లు ప్లేస్ మొత్తం మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. అది కూడా పోయేది ఎక్కడో కాదు, ఇక్కడే ప్లేస్ కూడా ఇన్నే. ఒకసారి చూడండి, వీళ్ళు ఏం మాట్లాడుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారో చూడండి. వీడు పోయినా ఇంకోళ్ళు వస్తూనే ఉంటారు. ఆడ క్యూ కట్టారు, ఇంకోటి వచ్చాడు. నైట్ మొత్తం ఇదే జరుగుతుందంట కదా. ఇప్పుడు వెళ్తురు చూడండి, ఉప్పలలో వెళ్తురు చూడండి. మొత్తం ఇదే.